హాయ్ ఎవ్రీవన్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. మినీ ప్రపంచ కప్గా పిలువబడే ఐసీసీ ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఇండియా గెలుచుకోవడానికి అంతా సిద్ధమైంది. ముందుగా మీరు ఎవరి ఫ్యానో కామెంట్ చేయండి. బలమైన ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో గెలిచిన ఇండియా ఫైనల్లో అడుగుపెట్టి మరొక బలమైన జట్టు న్యూజిలాండ్తో ఆడబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో ముఖ్యంగా రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలకం కానున్నారు. అలాగే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, షమి అయితే కీలకం కానున్నారు. వీరు కనుక రాణిస్తే ఈసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇండియా గెలవడం అయితే పక్కా. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే బలమైన న్యూజిలాండ్ జట్టుని ఓడించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ కూడా బలమైన జట్టే, ఎందుకంటే వాళ్ళు స్పిన్ బౌలింగ్ అయితే బాగానే ఆడగలరు. అలాగే వాళ్ళ దగ్గర స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, బేస్వెల్ రూపంలో మంచి స్పిన్ అటాక్ కూడా ఉంది. మెయిన్గా ఇండియా గెలవాలంటే విలియమ్సన్, రచిన్ రవీంద్ర, లేతంలను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. వీరిని అవుట్ చేయాలంటే మన స్పిన్ బౌలింగ్ అటాక్ బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఇండియా గెలవాలంటే మన టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ మరొకసారి మంచి బ్యాటింగ్ చేస్తే కనుక కప్పు మనదే. ముఖ్యంగా బ్యాటింగ్లో రోహిత్, కోహ్లీ, శ్రేయస్ కీలకం కానున్నారు. అలాగే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, షమి వీరందరూ రాణిస్తే కనుక రోహిత్ సేన ఖాతాలో మరొక ఐసీసీ ట్రోఫీ రావడం అయితే ఖాయం. మరి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బాగా ఆడి ఇండియా ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని బలంగా కోరుకుందాము. మరి టీమిండియా కప్ గెలవాలంటే మనందరం సపోర్ట్ చేసి మన టీమిండియాని గెలిపించుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.